అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడమే కాదు, ఈరోజు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఎక్కడ చూసిన దుర్వార్తలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ బాలేదు, యవనస్తుల జీవితాలు బాలేదు, ఆత్మీయ జీవితాలు బాలేదు, ఎవరి మనస్సులో సరైన పరిస్థితులు లేవు. ఎందుకంటే ఎక్కడ చూసిన ద్వేషము, కుళ్ళి, కుతంత్రాలు మనకు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. వీటి మధ్యన ఒక క్రైస్తవుడిగా దేవుడు మనకిచ్చిన బాధ్యత ప్రార్థన చేయడం. ఎందుకంటే ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను, ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. నేను ఎప్పుడు అనుభవంతో ఈ మాట చెప్తాను, ప్రార్థన మన చుట్టూ ఉండే పరిస్థితులు మార్చక ముందు మన ఆత్మీయ స్థితి మారుస్తుంది. ఎందుకంటే మన ఆత్మీయ స్థితి మారకుండా మనం ఎంత ప్రార్థన చేసినా మన పరిస్థితులు మారవు. కాబట్టి ఈరోజు నేను అంటాను, మనందరం మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుందాం. ఎందుకంటే ఇది కడవరి దినం అండి. మనం నిలబడాలి. మనం అనేక మంది ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేయాలి. ఎంతోమంది పాపులను మనం పరిశుద్ధుడిగా మార్చడానికి మనవంతుగా దేవుడు మనకి బలమైన సాక్ష్యాలు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆ ప్రార్థనే ఈ లోకాన్ని కరెక్ట్ మార్గంలో నడిపించగలదు. ఈరోజు ఎందుకంటే ఎక్కడ చూసినా ఎన్నో రకాలైన పరిస్థితులు అండి. మన కాలిఫోర్నియా చూసాం మనం, చాలా ధనవంతులు ఉండే ప్రాంతం అది. ధనవంతులు ఎన్నో కోట్లు పెట్టుకొని వారు సురక్షితంగా ఉంటారని కట్టుకుని ఇల్లు కూడా ఆ ఫైర్ యాక్సిడెంట్లో అందరి గృహాలు కూడా కనుమరుగైపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వారి గృహాలతో పోల్చుకుంటే మన గృహాలు కూడా చాలా చిన్న గృహాలే. నిజమే కదా. ఎందుకంటే ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో మనకు తెలియట్లేదు, ఎటువైపు నుంచి అపాయం ముంచుకొస్తుందో మనకు తెలియట్లేదు. ఈరోజు మనం మేలుకొనాలి, ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీకే స్తోత్రాలు. ఈరోజు ఈ ఉదయకాల సమయమున మేమందరం కలిసి నీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుకుంటున్నాం. మా ఈ బలహీనమైన బ్రతుకులయ్యా, ఈ బలహీనమైన బ్రతుకులను నీ బలమైన చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభా మరి తండ్రి, ఇటు రీతిగా మేము బ్రతుకున్నామంటే కేవలం అది నీ కృప మాత్రమే. తండ్రి, మా చుట్టూ ఉండే పరిస్థితులు మార్చండి, మా ఆత్మీయ జీవితాన్ని మార్చండి, మా తలంపులు మార్చండి. మేము మా కుటుంబం నిన్ను మాత్రమే మహింపరిచే కృపభాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. నీ అనలేని ప్రేమను మేము ప్రభా అవలంబించుకొని ప్రభా అనేక మందికి ఆ ప్రేమను చాటి చెప్పే రీతిలో మా సాక్ష్య జీవితాలు ఉండడానికి కృప చూపించమని అడుగుచున్నాం. భద్రపరచండి, ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి, రోగులను స్వస్థపరచండి. తండ్రి, ఆత్మీయ బలహీనులను మీరు బలపరచండి ప్రభా. కార్యాలు జరిగించమని అడుగుతున్నాం. ఈరోజు నీ విడుదల చేస్తున్న ప్రతి పనిలో విజయాన్ని మీరు సమకూర్చమని, పాపమును అరికట్టగలిగిన గొప్ప విశ్వాస వీరులుగా మేమందరం నిలబడే కృపభాగ్యం మీరు దయచేయమని ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.